దేవుని నామానికి స్తోత్రాలు. ఈ కార్యక్రమం మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. ఈరోజు మన అంశము వేదనల ప్రారంభము. వేదన అనేది మనము చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 8వ వచనంలో అక్కడక్కడ కరువులను, భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. వేదనలు అంటే మనసు నిండా బాధ, గాయము, ఒక తెలవని సమస్య జరుగుతున్న దాన్ని బట్టి చూస్తే ఎటు తోచని పరిస్థితి, ఏ విధంగా ఈ సమస్య నుంచి బయటికెళ్తాము అనే ఒక భయంకరమైన రోజులు ఈ రోజులో రాబోతున్నాయి. అక్కడక్కడ కరువులు, భూకంపములు కలుగునని యేసుప్రభువారు చెప్పాడు. కనుక మరి కరువులు జరుగుతున్నాయి, భూకంపాలు జరుగుతున్నాయి. ఇంకా జనం మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యము లేచును అంటున్నాడు. జనం మీదికి జనము, ఒక వర్గం అంటే ఇంకొక వర్గానికి పడకపోవడము, తర్వాత రాజ్యం అంటే ఒక దేశాన్ని అంటే ఇంకో దేశానికి పడకపోవడము, ఒక దేశాన్ని ఇంకో దేశము పాడు చేయడం అనేది జరుగుతున్నప్పుడు అక్కడ పంటలు పండక కరువులు ఏర్పడి ఆహారం లేక చాలా మంది వేదన పడుతున్నారు. కనుక ఈ యొక్క వేదన అనేది మరి మనము ఆదికాండము 24వ అధ్యాయము ఆదికాండం 3వ అధ్యాయములో 3వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్లయితే, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలం తింటివి గనుక నీ నిమిత్తం నేల శపించబడి ఉన్నది అంటున్నాడు. అంటే మొదటి ఆ యొక్క వేదన ప్రారంభం అక్కడైంది. ఎక్కడైపోయిందట? దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది, నీ తినవద్దన పండు నువ్వు తింటివి గనక నీ నిమిత్తం నేల శపించబడ్డది. అప్పుడే నేల అనేది శపించబడ్డది. ప్రయాసముతోను నువ్వు బ్రతుకు దినములన్నీ దాని పట్ట తిందువు అంటున్నాడు. ఇంకా నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు అంటున్నాడు. అంటే వేదన, కష్టపడనిది, మరి పని చేయనిది ఆహారము నోట్లకు రాకుండా, అంతకు ముందు ఈ ఆదాము ఆ పండు తినక ముందు ఎంతో తోట మధ్యలో ఉన్న ప్రతి వృక్ష ఫలము ఈయన ఎరువేయలేదు, వాటికి నీళ్లు పెట్టలేదు, వాటికి కావలి గాయలేదు. కానీ ఉచితంగానే దేవుడు మరి వాటిని మరి అది హైబ్రిడ్ కాకుండా న్యాచురల్ ఫుడ్గా అతను ఎంతో స్వచ్ఛంగా, స్వేచ్ఛగా, చక్కగా మరి భుజించిన వ్యక్తిగా చూస్తున్నాం. ఎప్పుడైతే అవిధేయత చూపిండో అప్పుడు వేదన అనేది ప్రారంభమైంది. మొదటి వేదన ప్రారంభము ఆది కాండంలో మరి ఆదాము ద్వారా ప్రారంభమైంది. ఇక్కడ రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం మనం గమనించినట్లయితే, రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని మనము గమనించుదాం. 5వ అధ్యాయము 14వ వచనంలో, ఆయనను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీది కూడా, ఆదాము చేసిన తప్పు పాపము చేయని మన మీది కూడా వచ్చింది కనుక మనం కూడా ఈ రోజులో వేదన పడుతున్నాం. మనము కూడా కష్టపడితేనే, మనం కూడా కొన్ని కష్టాలను, కొన్ని బాధలు దిగమింగుకుంటున్నాం, కొన్ని వేదనలు దిగమింగుకుంటున్నాం, కొన్ని చెప్పేటున్నాయి, కొన్ని చెప్పని సమస్యతోటి మనము బాధపడుతున్నాము. కనుక అక్కడ చూసినట్లయితే మరి ఆదాము చేసిన అతిక్రమం, ఆదాము చేసిన ఆ తప్పును బట్టి అక్కడ వేదన అనేది ప్రారంభించబడ్డట్టు మనం దేవుని యొక్క వాక్యాన్ని చూడగలుగుతున్నాం. ఇక్కడ మనము ఇదే రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనము 8వ వచనం చూసినట్లయితే, అయితే దేవుడు మనలో తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు ఎట్లనగా, మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతునుగా తీర్చబడి మరి ఇంత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షించబడుదుము అంటున్నాడు. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ ఆదాము తోటి ఏమైపోయిందంటే అతిక్రమము, పాపము చేసిన వాళ్ళం అయిపోయినాం మనం. అంటే పాపులంగా అయిపోయినాము, వేదన అనుభవిస్తున్నాము, శోధన అనుభవిస్తున్నాము, దుఃఖాన్ని అనుభవిస్తున్నాము. కానీ ఇప్పుడు మనం ఆ పాపంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు చనిపోయి ఆయన రక్తముతోటి మన నీతిమంతులుగా చేసిందట. ఇప్పుడు మనము, దేవుడు మనకు అవకాశాలు ఇస్తున్నాడు. ఏమని? అడుగుడి మీకు ఇయ్యబడును. అంటే ఇప్పుడు ఆయన రక్తం ద్వారా ఇప్పుడు మనం నీతిమంతులుగా ఉన్నాం కనుక మనల్ని ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షించే దేవుడుగా ఉన్నాడు. యేసు అనగా రక్షకుడు అని అర్థం. అంటే ఇక్కడ ఈ వేదన అనేటి లోకం మీదకి తప్పకుండా వస్తాయి. కానీ
ఆయన రక్తములో కడగబడి నీతిమంతులుగా ఉన్న వారి నుంచి వాళ్ళను మాత్రం దేవుడు రక్షిస్తాడు. దేవునికి స్తోత్రాలు. ఎలాంటి వేదం రాకుండా దేవుడు కాపాడతాడు. దేవునికి స్తోత్రాలు. కనుక దేవుడు మనకు అవకాశాలు ఇస్తున్నాడు. అపరాధుల పాపలతో చచ్చిపోయిన వారంగా మనం ఉన్నప్పుడు, ఆదాముది మన మీద ఉన్నప్పుడు క్రీస్తు చనిపోయి మనలో బ్రతికించిండట. దేవునికి స్తోత్రం. అంటే ఆ ఆ యొక్క మరి ఉగ్రత అనేది మన మీదకి రాకుండా, ఆ వేదన మనం అనుభవించకుండా మన కొరకు ఆయన వేదన అనుభవించిండు. దాహముగా ఉన్నాడు. ముండ్ల కిరీటము, చేతుల్లో మేకులు, శరీరంతా గాయములు, అంత వేదన. యేసు ప్రభు పడ్డంత వేదన మనము పడతలేము. కానీ ఆయన యందు మనం ఉన్నట్లయితే నీతిమంతులు, ఆయన రక్తంతో కడిగి నీతిమంతులు చేసి ఇక రాబోతున్న వేదనకి తప్పియడానికి ఆయన మరి సిద్ధముగా మన కొరకు ఉన్నాడు. ఇక్కడ ఇక ముందు ముందు ఎలాంటి వేదనలు ఉంటాయి అనేది మనం చూసినట్లయితే ఆమోసు గ్రంథములో ఆమోసు గ్రంథము ఆమోసు గ్రంథంలో ఒక విషయము దాగి ఉన్నది. ఆమోసు గ్రంథము ఆమోసు గ్రంథము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం 5వ అధ్యాయము 18 వచనంలో ఒక మాట ఉన్నది. యెహోవా దినము మీకు శ్రమ అంటున్నాడు. యెహోవా దినం వచ్చుట వల్ల మీకు ప్రయోజనం లేదు. అది వెలుగు కాదు, అంధకారము. ఒకడు సింహము నొద్ద నుండి తప్పించుకొనగా ఎలుగుబంటి ఎదురైనట్టు వాడు ఇంటిలోనికి పోయి గోడ మీద చేయి వేయగా పాము వాని కరిచిన దినం వలె ఉండును అంటున్నాడు. అంటే ఇంకా వేదనలు అంటే ఇంకా ముందు ముందు ఎట్లా ఉంటాయంటే, ఒకడు బయట తిరుగుతున్నప్పుడు ఒక సింహం అడ్డొస్తే దానికి భయపడి చచ్చిపోతున్నామని చెప్పేసి తప్పించుకోవాలని చెప్పేసి ఇంకో ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయనకు ఆ ఎదురుగా ఇంకొక ఎలుగుబంటి వస్తుందట. అది కూడా క్రూరమైనదే, ప్రమాదకరమైనదే. అయ్యో ఈ రెండింటిని తప్పించుకోవాలని చెప్పేసి ఇంట్లో పోయి నడింట్ల మరి కూర్చొని ఆయన గోడ మీద చేయి వేస్తే అక్కడ ఆ చెయ్యి వేయగా వాన్ని పాము కరుచున్నట్టు. అంటే సమస్య అనేది తప్పించుకోలేకపోతున్నాడు. శ్రమ అనేది తప్పించుకోలేకపోతున్నాడు. అంటే శ్రమలు ఎన్ని రకాలుగా ఎట్టైనా రావచ్చు ఈ అంత్య దినములలో. కనుక మనము అలాంటి వేదనలు పడద్దంటే యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆదాము చేసిన తప్పును బట్టి మన కొరకు యేసు ప్రభువారు మరణించారు. ఆయన పాపముల కొరకు, మన పాపముల కొరకు ఆదాము ద్వారా మనం పాపులమైతే ఆయన చనిపోయి మనల్ని నీతిమంతులుగా తయారు చేశాడు. దేవునికి స్తోత్రాలు. కనుక ఆయనను మన విశ్వాసం ఉంచితే ఈ రాబోతున్న ఈ వేదనకరమైన ప్రమాదకరమైన రోజుల నుంచి యేసు ప్రభువారు మనల్ని ఏం చేస్తాడట? తప్పకుండా ఆయన మనల్ని రక్షించుటకు సామర్థ్యుడు. ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్లయితే మరి ప్రపంచ దేశాలలో ఎక్కడ చూసినా వేదన వేదన వేదనే ఉంటున్నది. కనుక మనము యేసు ప్రభు ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం కనుక మనము ఇంకా మరి వేదనలకు ప్రారంభాన్ని ఈ యొక్క సబ్జెక్ట్ విన్న మనం నీతిమంతులు తీర్చబడ్డాం కనుక ఆయన యందు విశ్వాసంగా ఉంచుతూ ఎలాంటి శ్రమలు వచ్చినా మనము ఒక మాట ఉన్నది, నీతిమంతుడు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఒక మాట ఉంటుంది మత్తయి సువార్తల, అంతం వరకు సహించిన వాడే రక్షించబడు అని చెప్పేసి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఆ మాట ఉన్నది. కనుక ఈ శ్రమలంటి ఆగిపోయేటి కాదు, శ్రమలంటి వస్తుంటా ఉంటాయి. కనుక మనం ఏం చేయాలంటే యేసు ప్రభు ద్వారా ఈ యొక్క శ్రమలను మనము అంతము వరకు మనము ఎప్పుడైతే మనము సహిస్తామో మనము అక్కడ మత్తయి సువార్త 24వ అధ్యాయము 19వ వచనంలో అంతవరకు సహించు వాడే రక్షించబడును అంటున్నాడు. అంటే మనం రక్షించబడాలి. దేవుడు మనం నీతిమంతులు చేసి రక్షించాలని చూస్తున్నాడు కనుక ఆ యొక్క దేవుడిచ్చే రక్షణ అనేది మనం కాపాడుకోవాలంటే అంతం వరకు ఈ సింహం లాంటి శ్రమలు వచ్చినా, ఎలుగుబంటి లాంటి శ్రమలు వచ్చినా, పాము లాంటి శ్రమలు వచ్చినా మనం సహించుకుంటూ ముందుకు కొనసాగుదాం. యేసు ప్రభువును కొడుతున్నప్పుడు కూడా నోరు తెరవలేదు, గొర్రె పిల్లక మౌనంగా ఉన్నాడు. భరించిన కనుక మన జీవితంలో కూడా యేసు ప్రభువుని మాదిరిగా పెట్టుకొని సహిస్తూ ముందుకు కొనసాగుతాం. ఈ కొద్ది మాటలు ప్రభు మనం ఇంట్లో దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ టు ఆల్. థాంక్యూ.